హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. 96 మూవీతో మంచి సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించుకున్న శ్రీ ప్రేమ్ కుమార్ 6 ఇయర్స్ తర్వాత తన సెకండ్ ఫిల్మ్తో వచ్చాడు. అదే సత్యం సుందరం. కార్తీ అండ్ అరవింద్ స్వామి మెయిన్ లీడ్లో నటించిన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయింది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, కొన్ని కారణాల వల్ల సొంత ఊరిని వదిలేసిన సత్యం మళ్ళీ ఆల్మోస్ట్ 20 సంవత్సరాల తర్వాత తన సొంత ఊరికి వెళ్తాడు. అక్కడ సత్యంకి ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అదే మన కార్తీ. అన్ని ఇయర్స్ తర్వాత సత్యం మళ్ళీ తన సొంత ఊరికి ఎందుకు వెళ్ళాడు, కార్తీ కలిసాక సత్యం లైఫ్ ఎలా మారిందనేది సినిమాలో చూడాలి. మూవీ అయితే బాగుంది, నాకు నచ్చింది. చాలా స్లోగా ఉంటుంది, బట్ చూస్తున్నంతసేపు మంచి హ్యూమర్, డ్రామా, డీప్ ఎమోషన్స్తో ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటుంది. కానీ ఆ రైడ్ చాలా స్లోగా ఉంటుంది. చాలా థిన్ స్టోరీ లైన్. అసలు ఈ పాయింట్తో సినిమా కూడా తీస్తారా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి సినిమాని కార్తీ అండ్ అరవింద్ స్వామి ఒప్పుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఏ యాంగిల్లో కూడా చూస్తున్నంతసేపు సినిమాలాగా అనిపించదు. ఎందుకంటే జస్ట్ మన కళ్ళ ముందు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తుంది. సినిమా మొత్తం కాన్వర్జేషన్సే ఉంటాయి. సినిమా స్టార్ట్ అవ్వడమే మంచి ఎమోషనల్ నోట్తో స్టార్ట్ అవుతుంది. అయితే ఆ తర్వాత సినిమా వెళ్తున్న విధానం చూసి థియేటర్లో ఇదేం సినిమారా బాబు అని తలపట్టుకున్నారు కొందరు. ఇంకొందరైతే లేచి వెళ్ళిపోయారు కూడా. ఎందుకంటే ఇది అందరికీ నచ్చే సినిమా కాదు. పాటలు, ఫైట్లు, గట్టి గట్టిగా అరుచుకోవడం లాంటివి ఏముండవు. ఒక ఆర్ట్ ఫిలిం చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక మనిషి ఎలా బతకాలి అనేది సినిమాలో మెయిన్గా డిస్కస్ చేసిన పాయింట్ చాలా బాగా నచ్చింది. అయితే సినిమా ఆల్మోస్ట్ 3 అవర్స్ ఉంటుంది అండ్ ప్రతి సీన్ చాలా లెందిగా కూడా ఉంటుంది. కొంచెం పేసీగా ఉంటే బాగుండనిపించింది. కానీ సినిమా డెడ్ స్లోగా ఉన్నా కూడా మనల్ని చివరి దాకా చూసేలా చేసేది మాత్రం కార్తీ అండ్ అరవింద్ స్వామి పర్ఫార్మెన్సెస్. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమాలో కొన్ని సబ్ ప్లాట్స్ కూడా ఉంటాయి, కానీ అవి మెయిన్ స్టోరీకి అంత రిలవెంట్గా అనిపించలేదు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా సెట్ అయింది. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, సో ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. యాక్టింగ్ విషయానికి వస్తే కార్తీ అండ్ అరవింద్ స్వామి ఇద్దరు చింపి అవతలేశారు. ఇలాంటి ఎమోషనల్ ఫిల్మ్కి రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కొంచెం తేడా కొట్టినా ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు. పైగా యాక్టింగ్ అంతా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో వీళ్ళు యాక్టింగ్ చూస్తే అసలు ఇంత న్యాచురల్గా ఎలా చేస్తారా బాబు అనిపించింది. కార్తీ డైలాగ్ డెలివరీ, తన ఇన్నోసెంట్ యాక్టింగ్, కామెడీ చాలా బాగున్నాయి. అండ్ సినిమాకి మేజర్ హైలైట్ కూడా. ఇక అరవింద్ స్వామి అయితే సెటిల్ యాక్టింగ్తో చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ ఫేస్లో చాలా బాగా చూపించాడు. శ్రీదివ్య ఉన్నది కాసేపు అయినా తన పర్ఫార్మెన్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇక మిగతా యాక్టర్స్ అంతా ఉన్నంతలో బాగానే చేశారు. టెక్నికల్గా మూవీ బాగుంది. సినిమా మొత్తం ఆల్మోస్ట్ నైటే ఉంటుంది. దానికి తగ్గట్టే విజువల్స్ కూడా ప్రాపర్ కలర్ టోన్తో మంచి లైటింగ్తో చాలా బాగా క్యాప్చర్ చేశారు. గోవింద్ వసంత్ మ్యూజిక్ సినిమాకి వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. 96 మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎంత ఇంపాక్ట్ చేశాడో ఈ సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అంతే ఇంపాక్ట్ చేశాడు. స్టార్టింగ్లో వచ్చే సాంగ్ కూడా చాలా బాగుంటుంది. డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ 96 మూవీని డీల్ చేసిన విధానం చూసి ఫ్యాన్ అయిపోయా. ఇప్పుడు ఈ సినిమాని కూడా చాలా డిఫరెంట్గా డీల్ చేశాడు. రైటింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఫైనల్గా సత్యం సుందరం రిఫ్రెషింగ్ అండ్ ఎమోషనల్ డ్రామా. ఒక డిఫరెంట్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా ట్రై చేయండి. బట్ స్లో పేస్ ఉంటుంది అండ్ ఇది అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సినిమా చూసాక మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.